ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. ఇద్దరు అనేక విషయాలు మాట్లాడుకున్నారు. వశిష్ఠుడికి వీడ్కోలు పలుకుతూ విశ్వామిత్రుడు కలకాలం గుర్తుండేలా ఒక విలువైన కానుక సమర్పించాలని భావించి తన 1000 ఏళ్ల తపశ్శక్తిని ఆయనకు ధారపోశాడు. వశిష్ఠుడు దాన్ని మహదానందంగా స్వీకరించాడు. కొన్నాళ్లకు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుడు ఆయనకు సకల ఉపచారాలు చేశాడు. పుణ్యానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలపై మాత్రమే ఇద్దరూ మాట్లాడుకున్నారు. చివరకు విశ్వామిత్రునికి వీడ్కోలు పలుకుతూ వశిష్ఠుడు అప్పటి వరకు తాము మాట్లాడుకున్న మంచి విషయాల పుణ్యఫలాన్ని బహుమానంగా ఇస్తున్నట్టు చెప్పాడు. విశ్వామిత్రుడు చిన్నబోయాడు. తాను కానుకగా ఇచ్చిన 1000 ఏళ్ల తపోఫలానికి ఒక్క పూట సమయంలో మాట్లాడుకున్న మంచి మాటల పుణ్యఫలం ఏ పాటి సాటి వస్తుందనుకున్నాడు. అదే విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడిని అడిగాడు. తపోఫలమా సత్సాంగత్య ఫలమా ఏది గొప్పదో తెలుసుకోవడానికి ఇద్దరూ బ్రహ్మ వద్దకు వెళ్ళారు. ఆయన విష్ణువు వద్దకు వెళ్ళమన్నాడు. విష్ణువు దీనికి పరమశివుడే సరిగ్గా సమాధానం చెప్పగలడని చెప్పి ఆయన వద్దకు పంపాడు. ఆయనేమో పాతాళంలో ఉన్న ఆదిశేషుడు తప్ప మరెవరూ ఏ ఫలం గొప్పదో చెప్పలేరని తేల్చాడు. ఇద్దరూ కలిసి అక్కడకు వెళ్ళారు. వారిద్దరి సందేహం విన్న ఆదిశేషుడు సమాధానం చెప్పడానికి కొంత వ్యవధి కావాలని అడిగాడు. అప్పటి వరకు తాను మోస్తున్న ఈ భూలోకాన్ని మీ ఇద్దరూ మోయాలని షరతు పెట్టాడు. తలపై పెట్టుకుంటే బరువుగా ఉంటుంది కాబట్టి ఆకాశంలో నిలబెట్టి ఉంచండి సలహా ఇచ్చాడు. విశ్వామిత్రుడు వెంటనే నా 1000 సంవత్సరాల తపోఫలాన్ని ధారపోస్తాను. ఆ తపశక్తితో ఈ భూమి ఆకాశంలో నిలబడుతుందన్నాడు. అయితే భూమిలో ఏ చలనం లేదు. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, ఒక్క పూట సమయంతో పాటు మేము చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వల్ల కలిగిన పుణ్యఫలం ధారపోస్తున్నాను. ఆ శక్తితో భూమి ఆకాశంలో నిలబడాలని కోరుకుంటున్నానన్నాడు. వశిష్ఠుడు అలా అనగానే ఆదిశేషుని తలపై ఉన్న భూమి ఆకాశాన నిలబడింది. ఆదిశేషుడు తిరిగి భూమిని తన తలపై పెట్టుకుని మీ ఇద్దరూ ఇక వెళ్ళవచ్చని అన్నాడు. అడిగిన దానికి బదులివ్వకుండా వెళ్ళమంటే ఎలా అని ఇద్దరు ఆదిశేషుడిని ప్రశ్నించారు. మీ ఎదురుగానే రుజువైంది కదా ఏ ఫలం గొప్పదో, ఇక వేరే తీర్పు చెప్పడానికి ఏముంది అని ఆదిశేషుడు అన్నాడు. 1000 సంవత్సరాల తపశ్శక్తి ధారపోసిన కదలని భూమి ఒక్క అరగంట పాటు మాట్లాడుకున్న మంచి మాటల వల్ల కలిగిన పుణ్యఫలాన్ని ధారపోయడం వల్ల ఇట్టి ఆకాశంలో నిలబడిందన్న విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడు గ్రహించారు. మంచి మాటల ప్రభావం ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ భూమిపై జీవిస్తున్న మన మధ్య మంచి మాటలు తగ్గిపోతున్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా విని పాటించాలని సందేశం.